అస్సలామలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సూరా 93 అజ్జుహా 1-11 ఆయాతులు. అజ్జుహా అనగా పగటి ప్రకాశం. పరిచయం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు అల్లాహ్ ప్రసాదించిన అనుగ్రహాలు ఇందులో ముఖ్యంగా ప్రస్తావించడం జరిగింది. మొదటి ఆయతులో వచ్చిన ప్రస్తావన ఆధారంగా ఈ సూరాకు ఈ పేరు పెట్టడం జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఊరటనిస్తూ అల్లాహ్ ఆయన్ను వదిలిపెట్టలేదని చెప్పడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనాథ బాలునిగా ఉన్నప్పుడు ఆయనకు సహాయం చేసింది. అల్లాహేనని మార్గం తెలియని స్థితిలో ఉన్నప్పుడు మార్గం చూపింది. అల్లాహేనని బీదరికంలో ఉన్నప్పుడు సంపద ప్రసాదించింది. అల్లాహేనని గుర్తు చేయడం జరిగింది. రాబోయే కాలం గతకాలం కన్నా నిశ్చయంగా మేలైనదిగా ఉంటుందని చెప్పడం జరిగింది. అనాథల పట్ల దయతో వ్యవహరించాలని, యాచకులను కసురుకోరాదని, అల్లాహ్ ప్రసాదించిన వరాలను గురించి అందరికీ తెలియజేయాలని చెప్పడం జరిగింది. ఆయ నంబర్ 1. పొద్దెక్కుతున్నప్పటి ఎండ సాక్షిగా. ఒకసారి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి జబ్బు చేసింది. 2-3 రాత్రులు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తహజుద్ నమాజుకై లేవలేకపోయారు. ఒక స్త్రీ వచ్చి ఆయన్ని రెచ్చగొట్టే ఉద్దేశంతో, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీ దెయ్యం నిన్ను విడిచిపెట్టేసినట్టుందే. నాకు తెలిసినంత వరకు 2-3 రాత్రుల నుండి అది నీ దగ్గరకు రావటం లేదు కదా అన్నది. ఈ నేపథ్యంలోనే అల్లాహ్ ఈ సూరాను అవతరింపజేశాడు. ఇంతకీ ఆ స్త్రీ ఎవరో కాదు, ఆమె అబూ లహబ్ భార్య అయిన ఉమ్మె జమీల్. సూర్యుడు ఉజ్వలంగా ప్రకాశిస్తూ పైకెక్కే సమయాన్ని అరబ్బీలో జుహా అంటారు. ఆయ నంబర్ 2. కుదుటపడిన రాత్రి సాక్షిగా. సజా అంటే శాంతించిన, కుదుటపడిన, నిశ్చలమైన అని అర్థం. రాత్రి దట్టమైన చీకటిని అలుముకున్నప్పుడు ఈ స్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఆ సమయంలో నలువైపులా ప్రశాంతత, నిశ్శబ్దం ఆవరిస్తుంది. ఆయ నంబర్ 3. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీ ప్రభువు నిన్ను వదిలిపెట్టనూ లేదు, నీతో విసిగిపోనూ లేదు. నీ ప్రభువు నిన్ను అనాథగా, అనామకునిగా విడిచిపెట్టేశాడని ఈ అవిశ్వాసులు అనుకుంటున్నారు కదూ. ముమ్మాటికి అది నిజం కాదు. ఆయ నంబర్ 4. నిశ్చయంగా నీ కోసం చివరి కాలం తొలికాలం కన్నా మేలైనదిగా ఉంటుంది. లేదా మరొక అర్థం ప్రకారం పరలోకం ఇహలోకం కన్నా శ్రేష్టమైనది. 2 అర్థాలు కూడా సందర్భం రీత్యా సరైనవే. ఆయ నంబర్ 5. నీ ప్రభువు త్వరలోనే నీకు గొప్ప బహుమానం వసగుతాడు. దాంతో నీవు సంతోషపడతావు. అంటే ప్రపంచంలోనే నీ ప్రభువు నీకు గొప్ప విజయాలు ప్రసాదించడంతో పాటు పరలోకంలో కూడా నీకు అనంతమైన పుణ్యఫలాన్ని అనుగ్రహిస్తాడు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన అనుచర సమాజంలోని పాపాత్ముల కోసం చేసే సిఫారసు కూడా ఈ బహుమానంలో చేరి ఉంది. ఆయ నంబర్ 6. ఏమిటి, నువ్వు అనాథగా ఉండటం చూసి ఆయన నీకు ఆశ్రయం కల్పించలేదా? అంటే నువ్వు కూడా బాల్యంలో తండ్రి నీడను కోల్పోయావు. మేము నీకు అండగా ఉన్నాము. నీ పోషణకు కావలసిన ఏర్పాట్లు చేశాము. ఆయ నంబర్ 7. మరి నిన్ను మార్గం తెలియని వానిగా గ్రహించి సన్మార్గం చూపలేదా? ఒకప్పుడు నీకు ధర్మ జ్ఞానం గాని, షరియతు పరిజ్ఞానం గాని ఉండేది కాదు. మరి మేము నీకు దారి చూపాము, ప్రవక్త పదవిని అనుగ్రహించాము, నీపై గ్రంథాన్ని అవతరింపజేశాము. అంతకుముందైతే నువ్వు సన్మార్గం కోసం చింతాగ్రస్తుడై ఉండేవాడివి. ఆయ నంబర్ 8. ఇంకా నిన్ను అభాగ్యునిగా పొంది భాగ్యవంతునిగా చేయలేదా? అంటే ఒకరిపై ఆధారపడకుండా నిన్ను స్వతంత్రునిగా, నిరపేక్షాపరునిగా చేశాను. నీవు లేమిలో సహనశీలునిగాను, కలిమిలో కృతజ్ఞుడిగాను ఉండి సరైన మార్గాన్నే ఎన్నుకున్నావు. అందుకే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా అంటూ ఉండేవారు, పుష్కలమైన సాధన సంపత్తులే కలిమికి చిహ్నం కావు. అసలు సిసలు కలిమి హృదయంలోని కలిమి నిరపేక్షాభావం మాత్రమే. ఆయ నంబర్ 9. కాబట్టి ఓ ప్రవక్త, నువ్వు కూడా అనాథ పట్ల దురుసుగా ప్రవర్తించకు. పైగా నువ్వు తండ్రి లేని బిడ్డ పట్ల మృదువుగా వ్యవహరించు. అతనిపై జాలి చూపు. ఆయ నంబర్ 10. యాచించే వారిని కసిరికొట్టకు, అర్థించే వారిని అదిలించకు, వారిపై విసుగును, అసహనాన్ని ప్రదర్శించకు, కరకు మాటలతో వారి మనసు నొప్పించకు. వారికేదన్నా చెప్పవలసి వస్తే మంచిగా ప్రేమగా చెప్పు, అంతే. ఆయ నంబర్ 11.
ఇంకా నీ ప్రభు అనుగ్రహాలను గురించి పొగుడుతూ ఉండు. అంటే, ఓ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, దేవుడు నీకు చేసిన అపారమైన మేళ్లను మర్చిపోకు. ఉదాహరణకు, దేవుడు నీకు సన్మార్గం చూపటమే కాకుండా నిన్ను తన ప్రవక్తగా ఎన్నుకున్నాడు. నీవు ఒక అనాథ అయినప్పటికీ నీ పోషణకు గొప్ప ఏర్పాటు చేశాడు. నీకు ఆత్మతృప్తిని, నిరపేక్షాభావాన్ని ప్రసాదించాడు. కాబట్టి నువ్వు కృతజ్ఞతా వైఖరి ద్వారా ఈ అనుగ్రహాలను వ్యక్తపరుస్తూ ఉండు. దీని ద్వారా అవగతమయ్యేదేమిటంటే, దైవానుగ్రహాలను వ్యక్తపరచడం, మెచ్చుకోలుగా చెప్పుకోవటం దైవానికి ఇష్టకరమైనది. అయితే అలా వ్యక్తం చేస్తున్నప్పుడు మనిషిలో అహంకారం కానీ, బడాయి కానీ తొంగి చూడకూడదు. పైగా దేవుని పట్ల వినయంతో, కృతజ్ఞతాభావంతో అతని గుండెలు కరిగి కళ్ళ ద్వారా వర్షించాలి. అదే సమయంలో దేవుని మహోజ్వలానికి కించిత్ భయం కూడా చెందాలి. ఎందుకంటే ఈ అనుగ్రహ భాగ్యాలు ఏ క్షణంలోనైనా దక్కకుండా పోవచ్చన్న భయం మనిషిని వినమ్రునిగా ఉంచుతుంది. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.